హారర్ ఎలిమెంట్స్ తో వస్తున్న వెబ్ సిరీస్ లో ఎక్కువ వ్యూస్ దక్కించుకుంటున్నాయి. మొదటగా ఈ జానర్ ని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. ఓటీటీలో ఇలాంటి సిరీస్లు చాలానే ఉన్నాయి. అయితే ఒక మరాఠీ హారర్ మిస్టరీ సిరీస్ డిఫరెంట్ స్టోరీతో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సిరీస్ మరాఠీలో మొదటి పీరియాడికల్ హారర్ డ్రామాగా నిలిచింది. ఒక శాపం చుట్టూ తిరిగే ఈ కథ సీట్ ఎడ్జ్ థ్రిల్ తో పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సిరీస్ పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది, స్టోరీ ఏమిటి అనే వీడియోకి వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ. సర్దేశ్ముఖ్ వాడా అనే ప్రదేశం ఒక శాపంతో ఉంటుంది. ఈ శాపం కారణంగా ఒక మహిళ ఆత్మ ఇంట్లోని పురుషులకు మాత్రమే కనిపిస్తుంది. ఆమె హత్యలు చేస్తూ ప్రతీకారం తీర్చుకుంటుంది. మహిళలు ఆ ఇంట్లోకి ప్రవేశం చేయకూడదని నిషేధం ఉంది. కథ 2 టైం లైన్లలో తిరుగుతుంది. 1930 సంవత్సరంలో లక్ష్మీ పాత్ర, 1960 సంవత్సరంలో సుశీల పాత్ర. ఈ శాపం వల్ల ఒక ఆత్మ కష్టాలతో బాధపడుతూ ఉంటుంది. ఈ శాపాన్ని బ్రేక్ చేయడానికి మాత్రమే ఆ కష్టాలను అనుభవించాలి. ఇక ఈ కథ 1960 సంవత్సరంలో మొదలవుతుంది. ఇక్కడ రావ్ అనే యువకుడిని రావణ్ అని కూడా పిలుస్తారు. అతను డీమన్స్ తో పోరాడుతూ జీవితాన్ని గడుపుతుంటాడు. ఈ శాపం కారణంగా ఆ మహిళ ఆత్మ ఇంట్లోని పురుషులను టార్గెట్ చేస్తుంటుంది. కానీ సుశీల అనే క్యూరియస్ యువతి ఇక్కడికి చేరుకుంటుంది. ఆమె రావుతో కలిసి శాపం రహస్యాలను కనుగొనడం మొదలు పెడుతుంది. 1930 సంవత్సరం ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు మొదలవుతుంది. లక్ష్మి పాత్ర ద్వారా శాపం మూలాలు వెల్లడవుతాయి. సుశీల ఇంటికి వచ్చిన తర్వాత రావుతో ఒక బ్యాండ్ ఏర్పడుతుంది. ఆమె అతని భయాలను హీల్ చేయడానికి సహాయపడుతుంది. సుశీల ధైర్యంగా అక్కడి రహస్యాలను వెలికితీస్తుంది. క్లైమాక్స్ లో ఈ సిరీస్ ఎమోషనల్ ఎండింగ్ తో ముగుస్తుంది. ఈ శాపం ఏమిటి, ఎందుకు వచ్చింది, లక్ష్మి ఎలా ఆత్మగా మారింది, సుశీల రావు ఈ శాపాన్ని ఎలా ఎదుర్కొంటారు అనే ప్రశ్నలకు సమాధానాలను సిరీస్ చూసి తెలుసుకోండి. ఈ మూవీ పేరు వచ్చేసి అతంగ్. 2022లో విడుదలైన మరాఠీ హారర్ మిస్టర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. 6 ఎపిసోడ్లతో IMDbలో 8.8/10 రేటింగ్ పొందింది. ఈ సిరీస్ ప్లానెట్ మరాఠీ OTT ప్లాట్ఫామ్ లో 2022 నవంబర్ 25న విడుదలైంది. ఇది తెలుగు సబ్ టైటిల్స్ అందుబాటులో ఉంది. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ.